అంతేనా ఫ్లాప్ ఫ్లాపా? కాకపోతే అందరికి ఇప్పుడు ఎక్కదు అది, తర్వాత ఒక 10 years తర్వాత కల్ట్ మూవీ అని చెప్పేసి హీరో మెంటాలిటీ మారాలి, డైరెక్టర్ మెంటాలిటీ కూడా మారలేదు. నేను ఎంత అదో చూపెట్టింది, మీరు చూస్తే మీరు కూడా ఎంత అదో అనేది చూపిస్తున్నారు. ఇతను కొట్టేటోడు ఇప్పటివరకు ఈ జోనర్ అయితే ఎవరు లేరు. ఫోకస్ కాదు, బ్రెయిన్ ఫ్రిడ్జ్లో పెట్టరండి చాలు. ఈ సినిమా చూడాలంటే మళ్ళీ మీకు ఇంటెలిజెంట్ ఫెయిల్స్ అయి ఉండాలి, లేకపోతే బయటికి వెళ్ళిపోవాలి. మీరు రిపీట్గా చూడాల్సిందే, ఫోకస్ దొరకాలి. ఉపేందర్ అయితే బ్యాక్. ఈ సినిమా అంటే ఇలా ఉండాలి. చెప్పుకోదగ్గట్టు కూడా లేదు సినిమా, చెప్పుకోదగ్గట్టు కూడా లేదు. బాగాలేదా? హీరో మెంటాలిటీ మారాలి, డైరెక్టర్ మెంటాలిటీ కూడా మారలేదు. అది క్లైమాక్స్ ఎక్కడ పోయిందో, ఏంది గురించి తీసిర్రో, కలికి ఎవరో ఏందో అసలు అర్థమవుతలేదు. దీన్ని ఒక పీస్ఫుల్గా సినిమా తీస్తే బాగుండేది. అది అంటే ట్రైలర్ చూసే పోయారు కదా మీరు? నేను ట్రైలర్ చూడలేదు. 15 సంవత్సరాల తర్వాత ఒక ఉపేందర్ చేసిన సినిమా నేను చూద్దామని వచ్చిన సినిమాలు కొంచెం అట్లనే డిఫరెంట్గా ఉంటాయి. ఇది 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 అసలు ఏందో కూడా నీకు చూసినాక మీరు చెప్పండి. అదే మీకు అర్థమవుతుందా కాదా, ఎందుక ఆ 2 గంటలు కూడా టైం వృధా. ఉపేంద్ర నేను సినిమాలు తీసిండు రాజశేఖర్ తోటి, డిఫరెంట్ ఆఫ్ ద సినిమాలు ఉన్నాయి, కానీ ఇదైతే మొత్తానికి వేరున్నది. అంతేనా ఫ్లాపా? డిసప్పాయింట్ ఎందుకంటే ఏముందన్న స్టోరీ ఏముంది చెప్పండి, దీంట్లో స్టోరీ ఏం లేదు. ఊరికే చూడాలి, 2.5 hours 2 hours 10 minutes చూడాలి, చూస్తున్నాం. మెసేజ్ ఇచ్చారంటున్నారు కదా. ఏం లేదన్న, కొందరు ఎంటర్టైన్మెంట్ ఉంది కానీ స్టోరీ లేదన్న. స్టోరీ లేకుండా సినిమా ఏం చూస్తాం చెప్పండి. యాక్షన్ అన్ని బాగుంది కానీ స్టోరీ లేదు. పాత సినిమాలు చూసావా? ఉపేంద్ర పాత సినిమాలు చూసా, అదన్నీ బాగుంది కానీ ఇది వేస్ట్ అన్న. అంటే 2-3 సార్లు చూస్తే కానీ అర్థం కాదంటున్నారు. లేదన్న, ఒక్కసారి చూస్తేనే అర్థం కాలే మనకి, 10 సార్లు చూసినా కూడా అర్థం కాదు సినిమా. ఖతర్నాక్ ఉందన్న. ఇప్పుడు జరుగుతున్న సమాజంలో పబ్లిక్ ఎడ్డి గొర్రెల్లాగా ఫ్రీ పథకాలు ఇస్తే ఓట్లేస్తారు కదా, పిచ్చి జనాలు చాలా. ఎందుకంటే ఫ్రీ పథకాలు అనేది పబ్లిక్ మనల్ని మనం చంపుకున్నట్టే. ఫ్రీ పథకాలు తినడం వల్ల దయచేసి ఫ్రీ పథకాలకి ఎవ్వరు అలవాటు పడకండి. సిస్టమ్ని 100% సినిమా మాత్రం ఉన్న ఫ్యాక్ట్ని చూపించాడు. మనం ఎంత ఎడ్డి గొర్రెలం అనేది ఉన్నది ఉన్నట్టు చూపించాడు. ఎప్పుడైతే మనం మారుతామో సమాజం అప్పుడే బాగుపడుతుంది. అప్పటి వరకు సినిమా అయితే సూపర్ బ్లాక్ బాస్టర్. మనం ఎప్పుడు ఉపేందర్ అయితే బ్యాక్. ఈ సినిమా అంటే ఇలా ఉండాలి, సూపర్ సినిమా. నిజం చూపించిండు అంతే. మూవీ బాగుందండి, విజువల్స్ చాలా బాగున్నాయి. సూపర్ యాక్టింగ్, సూపర్ స్టోరీ అసలు అర్థం కాదండి. మీరు రిపీట్గా చూడాల్సిందే, ఫోకస్ దొరకాలి. అవును, ఖచ్చితంగా ఉండాలి. ఈ సినిమా చూడాలంటే మళ్ళీ మీకు ఇంటెలిజెంట్ ఫెయిల్స్ అయి ఉండాలి, లేకపోతే బయటికి వెళ్ళిపోవాలి. ఫోకస్ కాదు, బ్రెయిన్ ఫ్రిడ్జ్లో పెట్టరండి చాలు. అదంతే. చాలా బాగుంది. ఉపేంద్ర స్టోరీ ఎలా ఉంది? ఎక్సలెంట్ డైలాగ్, చాలా బాగున్నాయి. అర్థం చేసుకోవాలి మూవీకి. కరెంట్ సిచ్యువేషన్స్ ఎట్లా క్రియేట్ అవుతున్నాయి ఇప్పుడు, అలాంటివి కొన్ని చాలా బాగా చూపెట్టిండు. మనము అది కొంచెం శ్రద్ధగా గమనించాలి. అది అంటే ఫ్యూచర్ అంతా చూపించాడా? పాస్ట్ ఫ్యూచర్ అన్నీ చూపెడుతుండు, మనం చూసుకోవాలి అవన్నీ. ఎక్సలెంట్, చాలా ఎక్సలెంట్. ఐఎమ్ ఎంజాయింగ్. బాగుంది, సరియలిస్టిక్ మూవీ. ఆ జోనర్లో ఇండియాలో ఇంత బాగా ఇస్తారని ఎవరు అనుకోలేదు. ట్రైలర్ చూసారు కదా, సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. సంబంధం లేదన్న. ఉపేంద్ర ఇస్ బ్యాక్. ఇతను కొట్టేటోడు ఇప్పటివరకు ఈ జోనర్లో అయితే ఎవరు లేరు. ఇప్పటివరకు రాలేదు, మళ్ళీ ఎవరు తీయలేడు. ఈ సరియలిస్టిక్ ఈ జోనర్లో నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు చాలా ఫోకస్గా చూడాలంటే లేకుండా అర్థం కాదు. 2 సార్లు చూడాలి. 2 సార్లు వస్తే మంచిగా అర్థం అవుతుంది. చాలా బాగుంది మూవీ. సినిమా సూపర్. ఇంకోసారి చూడాలన్న, ఇంకోసారి చూడాలి. ఫోకస్ ఇంకోసారి చూడాలి. నేను ఎంత అదో చూపెట్టింది, మీరు చూస్తే మీరు కూడా ఎంత అదో అనేది చూపిస్తారు అనమాట, అంతే. ఉపేంద్ర ఎలా ఉన్నాడు ఇన్నేళ్ల తర్వాత? అసలు ఉపేంద్ర సినిమాకి రివ్యూ ఇచ్చేంత లేదు ఎవరికి కూడా, అంతే. రివ్యూ కూడా వేస్ట్ అంటారా? అసలు ఆయనకి రివ్యూలతో పని లేదు, అంతే. బాగుందా? ఇప్పుడు బాగుంది బాగాలేదు కాదు. డబ్బులకి ఎంజాయ్ చేశారా? అవ్వకపోతే బాగుంది అనిపించింది సినిమా. సినిమా బాగుంది కానీ అర్థం కానికి టైం పడుతుంది వేరే వాళ్ళకి. సినిమా మాత్రం బాగుంది. చాలా ఫోకస్గా చూడాలా? ఫోకస్గా చూడాలి, కొంచెం మైండ్ పెట్టాలి. ఒక మెసేజ్ అనమాట, దాన్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. జనాలకి మించిపోయిందా తన ఆలోచనలు? అర్థం కాలేనా? జనాల ఆలోచనలే మించిపోయినాయా తన ఆలోచనలు? అంటే ఇది ఒక
ఈ సమాజం ఎట్లా ఖరాబ్ అయింది, దేనికి అలవాటు అయ్యారు, వాళ్ళ నుంచి ఈ సినిమా నుంచి ఏం నేర్చుకోవాలో చూపిస్తాడు అనమాట. డైలాగ్స్, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? ఉపేంద్ర యాక్టింగ్ యాజ్ యూజువల్గా ఓల్డ్ ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా అంతే సేమ్. సూపర్ ఉంది. యాక్చువల్లీ తన ప్రీవియస్ సినిమాలా ఉంది, కాకపోతే అందరికి ఇప్పుడు ఎక్కదు అది. తర్వాత ఒక 10 years తర్వాత కల్ట్ మూవీ అని చెప్పేసి మళ్ళీ టీవీలో చూస్తారంటారా? అంతే. ఇప్పుడు అంతే కాదు, ఇప్పుడు 2 songs చూస్తాయి. ఎలా ఉన్నాడు ఉపేంద్ర? మరి చాలా ఏళ్ళ తర్వాత డైరెక్షన్ చేశాడు కదా, బాగుంది. అందరు డైజెస్ట్ చేసుకోలేరు అది, అందులో ఉన్న ఫ్యాక్ట్స్ని. ఫ్యూచర్ అంతా చూపించాడు. అంతే అంతే. ప్రజెంట్ జరుగుతున్న దాన్ని ఫ్యూచర్లో చూపించాడు. ఇప్పుడే అందరికి ఎక్కదు, మెల్లగా ఎక్కుతుంది. ఈ సినిమాని ఓటీటీలో చూడాలంటారా, థియేటర్లోనే చూడాలంటారా? థియేటర్లోనే చూడాలి.